హరి ఓం సర్వేభ్యః సంస్కృత అభ్యాసాయ స్వాగతం. ఈరోజు మనం కొన్ని నపుంసకలింగ పదాలు చూద్దాం. మొన్న పుల్లింగ పదాలు చెప్పాను, స్త్రీలింగ పదాలు కొన్ని చెప్పాను. ఇవాళ నపుంసకలింగ పదాలు. పుస్తకం మనకు కొన్ని తెలుగులో ఉన్నవే సంస్కృతంలో ఉన్నాయి. అంటే ఏంటంటే సంస్కృతం నుంచే కదా మనం అన్ని భాషల్లోకి తీసుకున్నాము. అందుకని పుస్తకం సంస్కృతం. పుష్పం, పత్రం, జలం, జలం అంటే నీరు. లలాటం, లలాటం. ముఖం, ముఖం అంటే నోరు. నేత్రం, నేత్రం. ఉపనేత్రం, ఉపనేత్రం. ఉదరం, ఉదరం అంటే పొట్ట, ఉదరం. చిబుకం, చిన్న, చిబుకం. తర్వాత కరతలం, కరతలం అంటే మన అరిచెయ్యి, కరతలం. రక్తం తెలుసు, రక్తం. మందిరం, గుడి, మందిరం. గృహం, హృదయం, హృదయం. కంకతం. తర్వాత నగరం, నగరం. విమానం. లోకయానం, లోకయానం అంటే బస్సు, బస్సుని లోకయానం, లోకల్ బస్సు అన్నమాట, లోకయానం. తర్వాత పృచ్ఛం, పృచ్ఛం అంటే తోక, తోకని పృచ్ఛం. అరణ్యం, అరణ్యం కూడా మన సంస్కృత పదమే. శిఖరం, శిఖరం కూడా సంస్కృత పదము. దుర్గం, దుర్గం అంటే కోట, దుర్గం. పీఠం, పీఠ అంటాం కదా మనం, పీఠ, పీఠం. కరవస్త్రం, కరవస్త్రం అంటే కర్చీఫ్, రుమాలు. కరవస్త్రం. కర అంటే కరహ అంటే చెయ్యి కదా, వస్త్రం అంటే బట్ట, సో కరవస్త్రం. యుతకం, యుతకం అంటే షర్ట్, యుతకం అంటే చొక్కా. అంతర్యుతకం, అంతర్యుతకం అంటే లోపల వేసుకునేది, బనీన్. పాదాంశుకం, పాదాంశుకం అంటే పైజామా, పాదాంశుకం. కంకణం, కంకణం అంటే గాజు, కంకణం. ఉపనేత్రం. సువాసకం, సువాసకం అంటే సెంట్, సువాసకం, సెంట్. పాదత్రాణం, పాదత్రాణం అంటే షూస్, జోళ్ళు. కర్ణలోలకం, కర్ణలోలకం అంటే చెవి ఆభరణం, కర్ణాభరణం కూడా చెప్పచ్చు, కర్ణాభరణం. నాసికాభరణం. అంగుళీయకం, రింగ్, వేలికి పెట్టుకుంటాం కదా, అంగుళీయకం. తిలకం, తిలకం. స్నానగృహం, స్నానాల గది. పూజాగృహం, పూజ గది. వాతాయనం, వాతాయనం అంటే కిటికీ, వాతాయనం, కిటికీ. వ్యజనం, ఫ్యాను. కరవ్యజనం అంటే చేతి కర్ర, చేతి ఫ్యాను, చేత్తో విసురుకునేది, విసునికర్ర, కరవ్యజనం. వ్యజనం అంటే మనకి విద్యుత్ వ్యజనం, విద్యుత్ దీప అన్నాం కదా, అలాగే విద్యుత్ వ్యజనం. తాళం, తాళం అంటే తాళం. క్రీడనకం, క్రీడనకం అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు, బొమ్మని క్రీడనకం అంటాం. బొమ్మలు అంటే క్రీడనకాని, క్రీడనకాని బొమ్మలు, క్రీడనకం బొమ్మ. ఆచ్ఛాదకం, ఆచ్ఛాదకం అంటే బెడ్షీట్,
ఆచ్ఛాదకం. తర్వాత ఉపధానం. ఉపధానం అంటే తలగడ. ఫలకం. ఫలకం అంటే పలక. ఫలకం పలక. శ్వేత ఫలకం తెల్ల పలక, తెల్లని పలక. మనం బోర్డుకి కూడా అనొచ్చు శ్వేత ఫలకం. కృష్ణ పలకం. కృష్ణ పలకం అంటే బ్లాక్ బోర్డ్. ఈ పదాలు ఇలాగా గుర్తుపెట్టుకోండి. మన తెలుగులో కూడా చాలా పదాలు సంస్కృతంలోంచి వచ్చినవే. కొన్ని పదాలు ఉదాహరణకి చెప్పుకున్నాము. ఇదానీమహం సమాపయామి. పునర్మిలామः. జయతు భారతం, జయతు సంస్కృతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.